హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే పింక్ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. దీనికైతే వచ్చి నేనైతే ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్తో సెట్ చేయమని చెప్పేసి ఇచ్చారు కస్టమర్. ఇదైతే చాలా లూజ్గా ఉంది. అండ్ చూడండి, ఇక్కడ చూపిస్తాను దీనికంటే ఎంత ఎక్కువ ఉందో చూడండి. దాదాపు 2 ఇంచెస్ ఉంది. అయితే నేను ఫస్ట్ స్టిచ్ చేస్తే అంతే ఇక్కడ ఇద్దరు సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ తను ఏంటంటే బ్యాక్ నెక్ బాగా డీప్గా అయిపోయింది అక్క, చాలా తగ్గించమని చెప్పేసి అడిగింది. సో అందుకని చెప్పి అయితే నేను ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. చూడండి ఎంత డీప్ అయిపోయిందో. మొత్తం బ్యాక్ అయితే దాదాపు ఓపెన్గా ఉంటుంది, అంత డీప్గా ఉంది. సో అందుకని చెప్పి దీని అయితే కట్ చేసి ఇలా కుట్టేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. చూడండి, ఇంత తగ్గిస్తే సరిపోతుంది కదా. చూడండి ఎంత అంటే చాలా లూజ్గా ఉంది కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇక్కడైతే కుట్టేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ స్టిచ్ చేద్దాము సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ హుక్స్ కాజాలు అన్నీ వేయాల్సి వస్తుంది అని చెప్పేసి. కానీ అలా వేస్తే చాలా లావుగా అయిపోయి చూడ్డానికి కూడా బాగోదు. మళ్ళీ చేశాక కూడా మన వర్క్ బాగాలేదనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మళ్ళీ తెలియదు కదా. అందుకని చెప్పేసి అయితే నేనైతే కట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. చూడండి, ఇంత తగ్గిస్తే బ్యాక్ నెక్ అయితే తగ్గుతుంది. చూడండి ఎంత తగ్గిందో. ఫస్ట్ ఎంత డీప్గా ఉంది, ఇప్పుడు ఎంత అయింది అని చెప్పి. దీనికోసం అయితే నేనైతే చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంది. ఇది చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది, కానీ దీనికైతే ఎక్కువ టైం తీసుకున్నది. ఇక్కడ చూడండి, దీనికైతే హుక్స్ అయితే పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను. జస్ట్ ఇలా పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఈ స్టిచెస్ అన్నీ విప్పాలి ఇప్పుడు. జస్ట్ సైడ్ స్టిచెస్ అన్నీ విప్పేసి అప్పుడు సెట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ బ్యాక్ దగ్గరికి పెట్టేసామనుకోండి ఫ్రంట్ ఎక్కువైపోతుంది. సో సైడ్ల దగ్గర చూడడానికి కూడా బాగోదు. అందుకని చెప్పేసి అయితే నేను మొత్తం విప్పాలి అని చెప్పేసి అనుకున్నాను. నేను విప్పడానికి అయితే నా దగ్గర అయితే నీడిల్ ఉంది కదా, దాన్ని అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను. చూడండి, దీంతోపాటు నేను మార్క్ అయితే చేసుకుంటాను. మార్క్ చేసుకున్నాక మనం కట్ చేసుకోవడానికైనా లేదంటే తీయడానికైనా కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ పెట్టేసుకున్నాను. బ్లౌజ్తో పాటు కొలిస్తే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి, దాదాపు 1 ఇంచ్ ఉంది. ఫ్రంట్కైనా 1 ఇంచ్ ఉంది, బ్యాక్ అయితే 2 ఇంచెస్ ఉంది. అందుకని చెప్పి ఇక్కడైతే మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ వరకు అయితే చేయాలి అని చెప్పి. ఇప్పుడైతే నేను సైడ్ స్టిచెస్ అయితే విప్పేస్తామనుకున్నాను. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా చాలా లూజ్గా అయిపోయినాయి అని చెప్పేసి అంటే నేను కుట్లు ఇప్పేసాను కదా. సో ఇక్కడైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవడానికైనా లేదంటే అడ్జస్ట్ చేయడానికైనా కూడా ఈజీగా అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ కదా. అయితే ఇప్పుడు ఈ లెంత్ ఎంతో ఎక్కువ ఉంది మనకి, 1 ఇంచ్ 2 ఇంచెస్ అయితే ఎక్కువ ఉంది కదా వెనకాలకి. దానికి కూడా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ మార్క్ చేసుకున్నాక మనం కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. అండ్ ఇదైతే ఫస్ట్ ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఫోల్డ్ చేస్తే అస్సలు బాగోదు అని చెప్పి అనిపించింది. దానికోసం నేను ఇదైతే తీసుకొని చూడండి, హుక్స్ పట్టి కంటే కాజా పట్టి 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉండాలి. దానికోసం అయితే నేనైతే ఇక్కడ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్ అయితే తగ్గుతుంది కదా వెనకాల సైడ్, బ్యాక్ సైడ్. చూడండి, ఇంత అయితే సరిపోతుంది కదా. చూడండి, ఇది కూడా కట్ చేసేస్తాను నేను. ఇక్కడ వరకు కట్ చేసేసి ఈ స్టిచెస్ వేయాలి, లేదంటే చాలా లావు అయిపోతుంది. మళ్ళీ కుట్టేసేప్పుడు నీడిల్ విరిగిపోతుంది కూడా, అంత లావు అయిపోయింది. చూడండి, ఇలా చేసి దీనికి హుక్స్లు కాజాలు పెట్టేసి దీనికైతే పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను బ్లౌజ్కి. అలాగైతే నెక్ అయితే లెంత్ అయితే తగ్గించుకోవచ్చు. చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసి అనుకోండి. చూడండి ఎంత తగ్గిందో. ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. నచ్చినట్టయితే లైక్ చేయండి.